క్యాడర్ అయితే కంప్లీట్‌గా వైసీపీ క్యాడర్ కంప్లీట్‌గా ఇటు ఊళ్ళకు ఊళ్ళు, మండలాలు, జిల్లాలో నియోజకవర్గాలు మొత్తం వెళ్ళిపోయి జాయిన్ అయిపోతున్నారు. మనం కళ్ళారా చూస్తున్నాం మనమంతా. ఇక నాయకుల వంతు ఇప్పుడు మొన్న ఎంపీలు అయితే మేము పోటీ చేయమని చెప్పేశారు మొహమాటలాంటి చాలామంది. మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది కదా. అలాగే రేపు ఎమ్మెల్యేల టికెట్లు కూడా ఇస్తే ఎవరన్నా అంటే సాధారణంగా ఎమ్మెల్యే టికెట్ సీట్ రావాలి, పోటీ చేయాలి, గెలుపు ఓటములు పక్కన పెట్టి పోటీ చేయాలని కోరుకుంటారు చాలామంది. అలాగా ఉత్సాహవంతులు ఔత్సాహికంగా రావచ్చేమో, కానీ గెలవాలన్న ఉద్దేశం ఈ పార్టీలో డెఫినెట్గా మనం గెలుస్తామని నమ్మకంతో అయితే మాత్రం వైసీపీలో లేరని ప్రస్తుతానికి. ముందుగా జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తయిన ఆవిర్భావం 10 సంవత్సరాలైన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి, ఆ నాయకులకి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. అలాగే ఇప్పుడు మన ముందున్న కాబోయే ఎమ్మెల్యేలో మంత్రుల్లో కూడా మనం ఊహించలేం. గ్యారంటీగా వాళ్ళకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా నేనున్నాను. ఎందుకంటే ఈ రెండు సీట్లు మన కాబోయే ఎమ్మెల్యేలతో కూర్చున్నాం అని చెప్పేసి నా అభిప్రాయం. ఇది డెఫినెట్గా అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నాను నేను. ఇక జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ 10 సంవత్సరాల ఆవిర్భావం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు ఆయన పార్టీ ఆవిర్భావం మాట్లాడిన దానికి ఇవాళకి కంప్లీట్గా చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనలో మొదట్లో ఆయన మాటలు విన్నప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నాడు ఈయన అనుకున్న దాన్ని ఆచరణలో కూడా ఇవాళ కనిపిస్తూ ఉంది. అంటే సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పిన దానికి చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయటం కోసం ప్రయత్నం, అలాగే ఇతను చేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగించాడు. ఎందుకంటే ఈ పొత్తులు, ఈ అలయన్స్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఆయన మీద పూర్తి స్థాయిలో విశ్వాసం, నమ్మకం కలుగుతుందని అందరికీ. ఇంకోటి ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కొన్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం కోరుకుంటారు. ఈయన మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భావం తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు. ఆ రోజు ఆయన కోరుకుంటే డెఫినెట్గా కొన్ని ఎమ్మెల్యేలు, కొన్ని ఎంపీలు కూడా ఆయన గెలుచుకుని ఉండేవాడు వాళ్ళున్న పరిస్థితుల్లో. వాటిని ఓ రకంగా ఆయన వద్దనుకునే ఉన్నాడంటే అది ఒక రకంగా ఆయన నిస్వార్థంగా అనిపిస్తుంది, రెండు చారిత్రక తప్పిదం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పార్టీకి పునాది ఏర్పడిపోయేది పార్టీకి, అదొకటి. రెండు, ఈ 10 ఏళ్ల కాలంలో చాలా పెద్ద బెడద నుంచి ఆయన బయటపడ్డాడు. కుల చట్టం నుంచి బయటకు వచ్చేసాడు ఇవాళ. అంటే ఎన్నాళ్ళు కూడా ఆయన ఏదో రకం కుల ముద్ర వేసి కుల చట్టంలో బిగించడానికి మాట్లాడిన ప్రసంగాల్లో అభ్యర్థులకు అదే చెప్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులుగా, కూటమి అభ్యర్థులుగా చూడండి అంతే. ఆయన్ని ఏదో రకంగా చట్టంలో ఇరికించాలని ప్రయత్నం చేశారు. అలాగే కోవట్ల విషయంలో నిర్మోహమాటంగా, అసలు ఎక్కడా కూడా మొహమాటాన్ని తావు లేకుండా వ్యవహరించాడు ఆయన. ఇంకా నిర్ణయాల విషయంలో వస్తే చాలా కాంక్రీట్గా దృఢ నిర్ణయాలతో ఉన్నాడు ఆయన. భవిష్యత్తుకి అదే పునాదండి. అంచేత ఆ పార్టీకి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది డెఫినెట్గానే, అందులో ఏం సందేహం లేదు. ఇక కూటమి విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వీళ్ళకి జనసేన, టీడీపీ అనేటువంటిది ఆ రెండు పార్టీలకి ఇప్పుడు కొత్తగా చేరిన బీజేపీ పార్టీ, బీజేపీ తోటి వీళ్ళు చాలామంది కొన్ని సందేహాలు ఉన్నాయి. బీజేపీ తోటి ఎందుకు, వీళ్ళిద్దరు చాలు కదా అనేటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. వీళ్ళు చాలు కదా బ్రహ్మాండంగా ఉంటుంది కాంబినేషను. టీడీపీ, జనసేన అంటే వాళ్ళ క్యాడర్ ఆల్రెడీ కలిసిపోయారు కింద, ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా జరిగేలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం వల్ల టీడీపీ వాళ్ళు మనసు గెలుచుకున్నాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో వ్యవహరించే తీరు వల్ల జనసేన మనసు టీడీపీ వాళ్ళు గెలుచుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళిద్దరు మనసు బీజేపీ గెలుచుకోవాలి. ఎందుకంటే ఎంతో కొంత మనం ఏమనుకున్నా కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. దానికి ఏం చేయాలి? చాలామంది అడుగుతున్నారు, మీరు వాళ్ళతో పని ఏంటి, వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే దానికి సమాధానం నా అభిప్రాయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయి. నెహ్రూ గారు కూడా మాట అన్నారు, గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారి గురించి ఆయన అన్నారు. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యంలో ఓటు, మనందరం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, మన ఓటు మనం వేసుకోవాలి కదా. మన ఓటు మనం వేసుకోవాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యానికి పునాదైన ఈ ఓటు పడాలి. ఆ ఓటు మనం వేసుకోవాలంటే
సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలి. సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలంటే వీళ్ళిద్దరికీ జనాదరణ ఉంది, ప్రజల్లో ఓట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కూడా వీళ్ళు సహకరిస్తే, అంటే చట్టాన్ని తన పని తను చేసుకుంటే చాలు. వీళ్ళకేం కోఆపరేషన్ అంటే వీళ్ళ పూర్తి స్థాయి వీళ్ళ చేతిలో పెట్టగలదు. చట్టాన్ని తన పని తను చేసుకునిస్తే డెఫినెట్గా వీళ్ళకి ఘన విజయం లభిస్తుందండి. అలాగే రేపు ఇక్కడ సిస్టమ్, ఇక్కడ అధికారులు ఉన్నారు కదా, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఏ యంత్రాంగమైనా సరే వాళ్ళలో ఒక రకమైన దుడుకు వచ్చింది, గుబులు వచ్చింది. ఏంటంటే ఇదివరకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి పంపిస్తే, అంటే అనేక సందర్భాల్లో రాష్ట్రంలో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. ఇప్పుడు అలా కుదరదండి. దానివల్ల వాళ్ళు కూడా తన పని చట్టానికి లోబడి పనిచేద్దాం అనుకుంటారు. చట్టానికి లోబడి పనిచేద్దాం అనుకుంటే ఇన్నాళ్ళు ఏం చేసేవారంటే వైసీపీ కార్యకర్తలు ఈ పార్టీలను జనసేన టీడీపీ వాళ్ళని కవ్వించి వాళ్ళు ఫ్లెక్సీలు చింపేసి వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళు తిరగబడితే పోలీసు వాళ్ళు వెంకలు తాక్కునేవారు. ఇప్పుడు అది కుదరదు.